కేబుల్ రిపేరీ చేయడానికి వచ్చిన అబ్బాయితో గృహిణి ఒకే గదిలో తప్పు చేసేశారు. ఈమె పేరు నేహా. ఈమె అపార్ట్మెంట్ వాచ్మెన్ అర్జున్. ఈమె తలుపు దగ్గరకొచ్చి మేడం, నేను కష్టంలో ఉన్నాను, నాకు 10,000 రూపాయలు కావాలి అని అడుగుతాడు. అప్పుడు నేహా సరే అని డబ్బు తీసుకొచ్చింది. డబ్బివ్వడానికి ముందు, ఈ డబ్బు మీకు కావాలంటే ఉచితంగా ఇస్తాను అని నేను చెప్పిన పని చెయ్యాలి అని అర్జున్ను ఇంటి లోపలకు తీసుకువెళ్ళింది. నేను చాలా రోజుల నుండి మీనిష్టపడుతున్నాను. నా భర్త ఊర్లో నెలంతా ఉండడు. మీరు నన్ను సంతోషపెట్టండి అని అడిగింది. అప్పుడు అర్జున్ ఆశతో ఆమెతో ముద్దాటం ప్రారంభించాడు. నేహా ఈతన్ని అన్నివైపులాడించి బెడ్ మీదకు వెళ్ళి పిలిచింది. తర్వాత అక్కడకు కూడా అర్జున్ వెళ్లి ముద్దాటం చేశాడు. ఇదంతా అర్జున్ తలుపు దగ్గర నిల్చొని కలగన్నాడు. అప్పుడు వచ్చిన నేహా ఎత్తి చూపి అతనికి డబ్బు ఇచ్చి పంపించింది. కొన్ని రోజుల తర్వాత టీవీ చూడటానికి ఆన్ చేసినప్పుడు కేబుల్ రావడం లేదు. తర్వాత ఆమె కేబుల్ టీవీ ఆపరేటర్కు కాల్ చేసి సరిచేయించమని అడిగింది. అప్పుడు వారు విక్రమ్ అనే వ్యక్తి మీ ఇంటికొస్తాడు అని చెప్పారు. తర్వాత విక్రమ్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వచ్చి నేహా ఇల్లు ఏది అని అడిగాడు. అప్పుడు అర్జున్ ఎదురయ్యాడు. వెళితే జాగ్రత్తగా ఉండు, ఏమైనా తప్పు చేస్తే నీ కేబుల్ నేను కట్ చేస్తాను అని భయపెట్టాడు. తర్వాత లోపలికి వచ్చిన విక్రమ్ తన పరిచయం చేసుకుని టీవీ చెక్ చేశాడు. అదే సమయంలో నేహా మీకు టీ తెచ్చిస్తాను అని టీ తయారు చేసుకొచ్చింది. టీవీ కేబుల్ రెడీ అయినప్పుడు విక్రమ్ దబ్బక్కర్లేదు, మీరు టీ ఇచ్చారు అదే సరిపోతుంది అన్నాడు. తర్వాత నేహా అతన్ని బెడ్ మీద కూర్చోమని అన్నది. అప్పుడు విక్రమ్ మీ భర్త గురించి అని అడిగాడు. అతను నెలంతా బయట ఉంటాడు, నా కష్టసుఖాలు అడగడు, నా అవసరాలు కూడా తీర్చడు అని చెప్పింది. విక్రమ్ మేడం, మీరింత అందంగా ఉన్నా ఎవరు విసుగా ఉంటారు, నా నంబరుంచుకోండి, ఏదైనా కావాలంటే కాల్ చేయండి అన్నాడు. ఇది విన్న నేహాకు షాక్ అయింది. తర్వాత నేహా తన స్నేహితురాలు ప్రియాకు కాల్ చేసి నేను మీతో మాట్లాడాలి అని మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రియా, నా వివాహానికి 1 సంవత్సరం అయింది, కాని నా భర్త నన్ను సంతోషపెట్టడు అని చెప్పింది. నేహా నీ భర్త ఏం చేస్తాడు అని అడిగినప్పుడు ప్రియా అతను కేబుల్ ఆపరేటర్ అని చెప్పి అతని ఫోటో చూపించింది. నేహాకు అర్థమైంది అతనే విక్రమ్. తర్వాత నేహా నేను నీ ప్రాబ్లం సరిచేస్తాను అని చెప్పి ప్రియాను తీసుకుని హోటల్ రూమ్ బుక్ చేసింది. విక్రమ్కు కాల్ చేసి మీరు నా భర్త ఇవ్వని సుఖం ఇస్తే ఇప్పుడే రండి అని అన్నది. విక్రమ్ అంగీకరించి వచ్చాడు. నేహా విక్రమ్ కాళ్ళకు బట్ట కట్టి ప్రియాకు అదే షార్ట్ డ్రెస్ వేసి బెడ్రూమ్కు పంపించింది. విక్రమ్ ప్రియాను నేహా అనుకుని స్వర్గ సుఖం అనుభవించాడు. అన్నీ ముగిసిన తరువాత నేహా విక్రమ్ కళ్ళ బట్ట తీసి మీరు మీ భార్యకు ప్రతిరోజు సంతోషం ఇవ్వాలి అని భయపెట్టింది. విక్రమ్ అంగీకరించాడు. తర్వాత ప్రియా నేహాకు ధన్యవాదాలు చెప్పి నా ఇల్లు ఉండిపోయింది నేహా నా స్నేహితురాలి జీవితం బావుంటే నాకు సరిపోతుంది అని చెప్పి ఇద్దరూ బయటకు వెళ్లారు. కథ ఇక్కడే ముగిసింది.